మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. HNO3 సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏ రంగులోకి మారుతుంది? HNO3 అనేది నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏ రంగులోకి మారుతుంది? ఆమ్ల సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది రెడ్ కలర్లోకి మారుతుంది కనుక HNO3 సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది రెడ్ కలర్లోకి మారుతుంది. HNO3 సమక్షంలో ఫినాప్థలిన్ ఏ రంగులోకి మారుతుంది? ఆమ్ల సమక్షంలో ఫినాప్థలిన్ అనేది కలర్లెస్గా మారుతుంది కనుక HNO3 సమక్షంలో ఫినాప్థలిన్ అనేది కలర్లెస్. CH3COOH సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? CH3COOH అనేది ఏంటనేది దయచేసి కామెంట్లో తెలియజేయండి. CH3COOH సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ అనేది ఏ రంగులోకి మారుతుంది? ఆమ్ల సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్లోకి మారుతుంది కనుక CH3COOH అనేది ఒక ఆమ్లం. దీని సమక్షంలో మనకి బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్లోకి మారుతుంది. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒకసారి యూట్యూబ్లో యాసిడ్ బేసిస్కి సంబంధించి అంటే ఆమ్లాలు క్షారాలకు సంబంధించిన లెసన్ ఒకసారి వినండి. వినిన తర్వాత మరోసారి ఈ వీడియోని చూసి ప్రశ్నలకి సంబంధించి సమాధానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదివరకే ఆమ్లాలు క్షారాలు యాసిడ్ బేసిస్కి సంబంధించి చాలా ప్రశ్నలు అయితే ఇదివరకు అందించిన ప్రతి వీడియోలో కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా చూడండి. CH3COOH సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? ఆమ్ల సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్లోనే ఉంటుంది కనుక CH3COOH అనేది ఒక యాసిడ్. దీని సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్లోనే ఉంటుంది. దయచేసి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. CH3COOH సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏ రంగులోకి మారుతుంది? ఆమ్ల సమక్షంలో మనకి మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది రెడ్ కలర్లోకి మారుతుంది కనుక CH3COOH అనేది ఒక ఆమ్లం. దీని సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది రెడ్ కలర్లోకి మారుతుంది. దయచేసి CH3COOH అనేది ఏ యాసిడ్ అనేది కామెంట్లో తెలియజేయండి.
CH3COOH సమక్షంలో ఫినాప్థలిన్ ఏ రంగులోకి మారుతుంది? ఆమ్ల సమక్షంలో ఫినాప్థలిన్ అనేది కలర్లెస్గా ఉంటుంది కనుక CH3COOH అనేది ఒక యాసిడ్. దీని సమక్షంలో ఫినాప్థలిన్ అనేది కలర్లెస్. NaOH సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? NaOH అనేది క్షారం, NaOH అనేది బేస్. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ అనేది ఏ రంగులోకి మారుతుంది? మనకి బేస్ సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్లోనే ఉంటుంది కనుక NaOH అనేది బేస్. దీని సమక్షంలో బ్లూ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్లోనే ఉంటుంది. NaOH సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? మనకి బేస్లో రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది కనుక NaOH అనేది మనకి బేస్ కనుక NaOH సమక్షంలో రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. NaOH సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏ రంగులోకి మారుతుంది? బేస్లో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది కనుక NaOH అనేది బేస్. దీని సమక్షంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అనేది మనకి ఎల్లో కలర్కి చేంజ్ అవుతుంది. NaOH సమక్షంలో ఫినాప్థలిన్ ఏ రంగులోకి మారుతుంది? మనకి బేస్లో ఫినాప్థలిన్ అనేది పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. NaOH సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్ అంటే ఒక క్షారం కనుక ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. రైల్వేకి సంబంధించి ఇదివరకే మన ఈ ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ని అయితే అందించడం జరుగుతుంది కనుక ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియోని కూడా చూడండి. థ్యాంక్ యూ.